హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అమరావతి సాక్షిగా, రాష్ట్ర రాజధాని సాక్షిగా, మీ ఆత్మీయుల సమక్షంలో ప్రభుత్వ బస్సుతో మీ ఆత్మీయుల సమక్షంలో 30,000 మంది సాక్షిగా నియామక పత్రాలు అందుకున్న మా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకందరికీ కూడా శుభాకాంక్షలు. 7 సంవత్సరాలు నిరీక్షించి ఓపికతో పట్టుదలతో ఉద్యోగాన్ని సాధించి మీ యొక్క కష్టం వెలకట్టలేనిది. మీరందరికీ నిదర్శనం, మీరందరికీ ఆదర్శం. ఈరోజు మీ విజయం ప్రపంచం మొత్తం కల్లారా చూసింది. 2 రాష్ట్రాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చూశారు. ప్రతి పల్లెటూరు కదిలింది, ప్రతి జిల్లా కదిలింది, రాష్ట్ర యంత్రాంగం కదిలింది. మీకు నియామక పత్రాలు ఇవ్వాలనే ఉద్దేశంతో, మీ కష్టాన్ని గుర్తించాలని అందరి సాక్షిగా, సాక్షాత్ సీఎం సాక్షిగా, విద్యాశాఖ మంత్రి సాక్షిగా, ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా 30,000 మంది సాక్షిగా, మీకు ఇష్టమైన వ్యక్తుల సాక్షిగా ఈరోజు 7 సంవత్సరాలు నిరీక్షించి ఉద్యోగాన్ని సాధించినటువంటి పట్ట పొందారు. మందికి అంటున్నాను, కష్టపడ్డవాడు నష్టపోడు. ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా మీ వైపు చూశారు. వారు కూడా మీలాగా ఖచ్చితంగా విజయాన్ని అందుకోబోతున్నారు. మీ కష్టం వృధా కాలేదు. ఎందుకంటే అంత పెద్ద ప్రభుత్వ బస్సుల్లో ప్రభుత్వ యంత్రాంగం ప్రతి పల్లెటూరు నుంచి ఉచితంగా బస ఇస్తూ, మంచి భోజనాన్ని, వసతులను కల్పిస్తూ మీకు గౌరవాన్ని ఇచ్చింది. అంటే మీ కష్టం వృధా కాలేదు. మీరు మిగతా వారికి ఆదర్శం, నిదర్శనం కావాలి. అందుకే మా తరఫున, మేము హృదయపూర్వకంగా, మా కుటుంబం తరఫున, మన యాప్ తరఫున, మన యూట్యూబ్ ఛానల్ తరఫున, మన టెలిగ్రామ్ తరఫున నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ముందుగానే పండుగ వచ్చింది. మీకు తెలుసు, నిజమైన పండుగ ఎప్పుడు చెప్తూ ఉంటాను. నిజమైన పండుగ అంటే అన్ని పండుగలు పక్కన పెట్టి చదివారు కాబట్టే ముందుగానే అసలైన కన్నుల పండుగ సాక్షిగా ఈరోజు సాక్షాత్ సీఎం సాక్షిగా మీ తల్లిదండ్రులు చూపించారు. ఎప్పుడు విజయవాడ వెళ్ళని మీరు, అమరావతి వెళ్ళని మీరు, అంత దూరం ప్రయాణం చేయని మీరు అద్భుతమైన ప్రయాణాన్ని, జీవిత ప్రయాణాన్ని, ఎన్నో సాహసయాత్రలు చేసి ఈరోజు అద్భుతమైన ప్రయాణాన్ని చేశారు. ఈరోజు అందుకున్నారు. ఇది జీవితంలో వెలకట్టలేని రోజు. మరి చాలామంది నిరుద్యోగులు, ఉద్యోగం కొట్టబోయేవారు, ఖచ్చితంగా మీరు కూడా వారిలాగా నిరీక్షించి ఓపికతో కష్టపడి చదివితే ఫలితం ఖచ్చితంగా వస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మరి ముఖ్యంగా అంత బిజీలో ఉన్నప్పటికీ కూడా, అంత సంబరాల్లో ఉన్నప్పుడు కూడా, అంత కన్నుల పండుగలో ఉన్నప్పుడు కూడా, వేలాది మంది మధ్యలో ఉండగా కూడా మనకు మీరు ఫోటోలు పెట్టడం మరియు మెసేజ్లు పంపడం, మమ్మల్ని కొనియాడడం చాలా సంతోషంగా ఉంది. మీకు గర్వం లేదు కాబట్టే ఓర్పుతో విజయాన్ని అందించారు. మీ విజయం మరొకరికి ఆదర్శం కావాలి. మరి ముఖ్యంగా మనం నిర్వహించే ఆత్మీయ సన్మాన సభ జీవితంలో మలుపు రాకుండా ఉంటుంది. అసలు కని విని ఎరుగని రీతిలో ఉంటుంది. మిమ్మల్ని మేము సన్మానించుకోబోతున్నాం. కాబట్టి ఇంకా మీ సంతోషాన్ని మాతో పంచుకోలేకపోతే ఖచ్చితంగా మీరు మన వాట్సాప్లో కానీ, మన యాప్లో కానీ మెసేజ్ చేయండి. దానికి సంబంధించిన నెంబర్స్ మనం ఇస్తాం. మిమ్మల్ని జీవితాంతం గుర్తుండిపోయేటట్లుగా సన్మానిస్తాం. కాబట్టి మిత్రులారా, మీరు మిగతా నిరుద్యోగులకు కూడా తోడ్పాటును అందించాలి. ఎందుకంటే అందరి చూపులు మీ వైపే ఉన్నాయి, ప్రపంచం మొత్తం. కాబట్టి మళ్ళీ ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు, మీ ఆత్మీయులకు ఈ యొక్క ప్రయాణంలో మీకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, మరి శుభాకాంక్షలు చెప్తున్నాను. కష్టపడ్డవాడు నష్టపోడనే విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. మీ సంబురాల్లో నా పాత్ర ఉన్నందుకు, నన్ను మీరు కొనియాడినందుకు, నన్ను కష్టపడేటట్టు చేసినందుకు మరీ ముఖ్యంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆల్ ది బెస్ట్.